టర్కీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 66 మంది చనిపోయారు. మరో 51 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. టర్కీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్కీలో చుట్టూ మంచు కొండలు ఉన్నాయి. స్కీ రిసార్ట్లోని ఒక హోటల్లో మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చుట్టూ మంచు కొండలు, మధ్యలో ఆ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో ఒక హోటల్లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 66 మంది చనిపోయారు. అయితే ఫైర్ ఇంజన్లు మంటలు చెలరేగుతున్నప్పటికీ ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకోవటానికి చాలా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మంచు కొండల్లో ఫైర్ ఇంజన్లు అక్కడికి తీవ్రమైన మంచు కురుస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకోవటానికి చాలా సమయం పట్టినట్టుగా తెలుస్తోంది. చుట్టూ మంచు కురుస్తోంది, దట్టమైన మంచు కురుస్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి ఇంకా తెలియడం లేదు అని అధికారులు చెప్తున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని లోపల ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, ఒకసారి లోపల ఆ అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. మొత్తం హోటల్ అంతా కూడా తగలబడిపోయింది. ఏకంగా 66 మంది ఈ అగ్ని కీలల్లో మరణించారు అంటే మామూలు విషయం కాదు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో హోటల్లో మొత్తం 234 మంది గెస్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటలను చూసి భయంతో ఆ హోటల్ కిటికీల్లో నుంచి కిందకు దూకేశారు చాలా మంది యాత్రికులు. ఆ కిందకు దూకడంతో చాలా మందికి గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. గాయాల పాలైన వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అలాగే కొంతమంది సగం కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంబులెన్సులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. అక్కడ తీవ్రమైన మంచు కురుస్తూ ఉన్న కారణంగా ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకోవడానికి కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. దీంతో మొత్తం హోటల్ని అగ్ని కీలలన్నీ చుట్టుముట్టేశాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 66 మంది చనిపోయారు. 51 మంది చావు బతుకుల మధ్య వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.